అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళ బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తల్లికి వందనం మీద దుష్ప్రచారం చేశారు. మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 4,000 పింఛను పెంచడమే కాకుండా 7,000 రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి 7,000 రూపాయలు అందజేస్తాం. అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ఉందమ్మా, ప్లే చేయండి. అదేవిధంగా 3,000 రూపాయలు ఏదైతే మరి దివ్యాంగులు పింఛన్ ఏదైతే ఉందో ఆ 3,000 రూపాయలు కూడా 6,000 రూపాయలకి పెంచి మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం. ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు 6,000 రూపాయలు పెంచి మనం ఇచ్చాం. అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు. వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా, విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు. కానీ ఏదైతే ఈ 30 రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్న, అప్పుల్లో ఉన్న, మేం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. రేపొద్దున మనకి జూలై నుంచి మన ఇంటికాడ ఇస్తారు, మన ప్రభుత్వం వస్తుంది, ఇంటి దగ్గరే పట్టుకొచ్చి ఏం పేరమ్మా? బాగులోతి గారు. మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలో 1,000 రూపాయలు, అంటే 3,000 ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి 4,000 అమ్మా, 7,000 రూపాయలు. అమ్మా మీకు ఎంత చేసినా కూడా తక్కువే. మీ వృద్ధులకి ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన అమ్మా మీ మనవాళ్ళు అంటుండే, మనవాడినాయి తక్కువే లేదు మాకు, మీకు మనవాళ్ళు అంటుండే. ఓకే, ఇప్పుడే చూశారు ఏదైతే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో, అంటే ఎన్నికలకు ముందు మేము ప్రచారంలో 4,000 ప్లస్ 3,000 7,000 ఇంటికి పట్టుకొచ్చిస్తానని ఆ రోజు చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నేను ప్రచారం చేశాం. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 7,000 రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళిచ్చి మళ్ళీ అవి కూడా వాళ్ళు కాళ్ళు కడిగి గౌరవంగా, ఎందుకంటే మేము ఆ ఇచ్చేటువంటిది కూడా ఏదో సాయంగా కాకుండా అది మా బాధ్యతగా మేము ఆ రోజు వాళ్ళ ఇంటికి అందజేస్తాం. మరి దీని గురించి ఆ పేరుని అమ్మటి ఈ వీడియో వేసి చూపించవచ్చుగా. ఏదైతే అన్న మాట ప్రకారం వాళ్ళ ఇంటింటికి వెళ్ళి 7,000 రూపాయలు అందజేశారని చెప్పొచ్చుగా. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగులు పింఛన్ని ఆ రోజు 6,000 రూపాయలు చేసి ఇంటికే పట్టుకొచ్చిస్తానని చెప్పాం, అన్నమాట ప్రకారం చేశాం. ఒకసారి అది కూడా వీడియో ఉంటే పెట్టమని. అమ్మా బాగున్నావా? ఏం పేరు నీ పేరు? మురళీకృష్ణ. నా కోసం చూస్తా ఉన్నా ఎదురు తమ్ముడు. ఓకే, నీ కోసమని బాధ్యతగా నేనే పట్టుకొచ్చి చెప్తాను ఫస్ట్ పింఛన్. ఓకేనా మీ ఇంటికి? యాత్రలో వెళ్తా ఉంటే నీకు వచ్చి కూర్చొని అడిగావు కదా, గుర్తుందా నీకు? నీ వీడియోలో కూడా చూసాం. ఆ రోజు నేను ఇక్కడే మెట్ల మీద ఉండి చెప్పాను పింఛన్ ఎంత వస్తుందంటే 3,000 అని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత 6,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. ఎంత అని చెప్పాను ఆ రోజు? 6,000 చెప్పాను కదా. మళ్ళీ అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ ఇప్పుడు 6,000 పట్టుకుని మీరు ఏమ్మా మాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్నావా? ఎవరైనా ఉన్నారు గతంలో ఎప్పుడైనా అలా నిలబెట్టుకున్న వాళ్ళు? ఎవరు లేరు. అప్పుడు వీడియో కూడా ఉండాలి. ఏదో బాబు గారు రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు 6,000 రూపాయలు వస్తున్నాం, 6,000 రూపాయలు పెంచిస్తానన్నాం, మళ్ళీ పెంచిస్తున్నాం. సంతోషం. అంటే ఎందుకు నేను వీడియోస్ చూపించామంటే, నిన్న ఏదైతే తల్లికి వందనం మరి మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 ఎవరైతే పిల్లలు చూపించి రేపు మేము ఇచ్చేది వాళ్ళకి చెప్పాం. దాన్ని నిన్న పేర్నాని గారు అదేవిధంగా అంబటి గారు ఉదాహరించారు.
అందుకే నేను చెప్తూ ఉన్నా, ఇంకా విధి విధానాలు మేము తీసుకుని దాన్ని కూడా అట్లానే మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం వాళ్ళందరికీ అందజేస్తాం. నేను ఏదైతే ఈ అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఎలాగ మారతారని నేనైతే అనుకోవట్లేదు, కానీ ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చాం, 7,000 రూపాయలు ఇంటికి పట్టుకొచ్చి ఇస్తానన్నాం, 7,000 రూపాయలు ఇంటికి పట్టుకొచ్చాం. వాళ్ళకి ధైర్యం ఉంటే ఈ వీడియోని కూడా ఆ రోజు ఇదిగో ఇట్లా ప్రచారం చేశారు, ఇట్లా 7,000 రూపాయలు ఇచ్చారు, మాట నిలుపుకున్నారని చెప్పాలి కదా వాళ్ళ ప్రెస్లో. అదేవిధంగా అదో ఆ రోజు 3,000 రూపాయలు దివ్యాంగుల పింఛను, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 3,000 రూపాయల దివ్యాంగుల పింఛన్ని ఒక్క రూపాయి కూడా పెంచలేకపోయాం. మేము అందుకు జాతికి క్షమాపణలు చెప్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 3,000 రూపాయలు 6,000 రూపాయలు పెంచి మాట నిలబెట్టుకుంది అని చెప్పి ఆ రోజు మరి ఈ వీడియో కూడా వేసి చూపించాలి కదా వాళ్ళు. ఏదైతే మేము ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ పంచాయతీల చుట్టూ సచివాలయ చుట్టూ తిరగాలి, మళ్ళీ గాల్పుల్లో ఇబ్బంది పడతారని ఆ రోజు మేము చెప్పాం. కానీ దానికి భిన్నంగా అన్న మాట ప్రకారం ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఒక్క రోజులని 95% మందికి ఇంటి దగ్గరే ఒక్కరోజే 95% ఇంటికి పింఛను అందజేశారు అని ఆ రోజు మరి ప్రెస్ మీట్లు ఇవి కూడా చూపించి చెప్పించుంటే బాగుండేది.